సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 8th and 9th మే కరెంట్ అఫైర్స్, 10th 11th రెండు కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి 8th and 9th మే 2025 కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే PSLV C61 ప్రయోగము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లాలోని షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మే 18న PSLV C61 వాహక నౌక ప్రయోగం అనేది చేపట్టనుందనమాట. సో ఎవరు అని అంటే DRDO, ఇక్కడ మీన్స్ షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. సో ఈ PSLV ఇస్రో అత్యాధునిక EOS-09 రీషాట్ 1B అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి మోసుకెళ్ళనుందనమాట. అంటే ఆ వ్యోమనౌక పేరేంటి అంటే, ఆ ఉపగ్రహం పేరేంటి అంటే EOS-09 రీషాట్ 1B అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి మోసుకెళ్ళనుంది. ఇది PSLV ఇస్రో అత్యాధునికమైనటువంటి ఉపగ్రహం అనమాట ఇది. తర్వాత సి బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్తో అమర్చినటువంటి EOS-09కు రేయింబవళ్ళు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలానికి సంబంధించి అధిక రిజల్యూషన్ చిత్రాలు తీసే సామర్థ్యం అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ దేనికి EOS-09 అనే ఉపగ్రహాన్ని దేనికి అమరుస్తారు అంటే సి బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ తోటి అమరుస్తారనమాట. సో ఇది ఏం చేస్తుందంటే రేయి పవళ్ళు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలానికి సంబంధించి అధిక రిజల్యూషన్ చిత్రాలు తీసేటువంటి సామర్థ్యం అనేది దీనికి ఉందన్నమాట. అలాగే ఉపగ్రహంలోని అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలు దేశం నిఘా పర్యవేక్షణ కార్యకలాపాలను కూడా మెరుగుపరచనున్నాయన్నమాట ఈ ఉపగ్రహాలు. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే IMF బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్. సో మనకు తెలుసు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అనమాట IMF అంటే. సో భారత్ తరపున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF బోర్డులో తాత్కాలిక నామినీ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ వ్యవహరించనున్నారు. అది మనకి సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి భూతాపం పెంచుతున్నటువంటి శ్రీమంతులు. మనకి నేచర్ క్లైమేట్ చేంజ్ అనే జర్నల్లో ప్రచురితమైందనమాట. ఏంటి అంటే ఈ భూతాపం ఎవరు పెంచుతున్నారు అంటే అధికంగా ఉన్నవాళ్ళు. సో ఆ శ్రీమంతులే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల్లో 1% ధనవంతులు 5వ వంతు భూమి వేడెక్కడానికి కారణం అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అంటే మనకి వరల్డ్లో ఉన్నటువంటి అత్యధిక ధనవంతుల్లో 1% ధనవంతులు 5వ వంతు భూమి వేడెక్కడానికి కారకులు అవుతున్నారనమాట. సో మనకి 1990 నుంచి అధ్యయనాలు పేర్కొన్నాయన్నమాట ఈ విషయము. నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురితమైనటువంటి తాజా అధ్యయనం ప్రకారము 10% శ్రీమంతులు 3/2 భూతాపానికి కారణమవుతున్నారనమాట. అంటే మనకి 1990 నుంచి ఉన్నటువంటి అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు 1% వాళ్ళు 5వ వంతు భూమి వేడెక్కడానికి కారణమవుతున్నారనమాట. అదే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్నటువంటి నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురితమైనటువంటి ఇది వీళ్ళు 10% శ్రీమంతులు ఉంటారు కదా, ఆ 10% శ్రీమంతులు 3/2 భూతాపానికి కారణమవుతున్నారనమాట. అట్లాగే మనకి ఈ అధ్యయనం అనేది వాతావరణ మార్పులను అధిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తుల జీవనశైలి పెట్టుబడి ఎంపికలకు నేరుగా అనుసంధానం చేసింది. అంటే ఈ అధ్యయనం ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే వాతావరణ మార్పులను అధిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే అత్యధిక శ్రీమంతులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క జీవనశైలి వాళ్ళ యొక్క పెట్టుబడి ఎంపికలకు ఇది మార్గదర్శకంగా కనిపిస్తుంది అనమాట మనకి. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే సారా షోన్గార్డ్, అంటే స్విట్జర్లాండ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ అధ్యయనానికి నాయకత్వం వహించింది ఇతనే అనమాట, సారా షోన్గార్డ్, స్విట్జర్లాండ్కి చెందిన వ్యక్తి. అలాగే ఉష్ణమండల ప్రాంతాలైన అమెజాన్, ఆగ్నేయాసియా, దక్షిణాఫ్రికా వంటివి ప్రపంచ ఉద్గారాలకు దోహదపడింది కూడా తక్కువే అనమాట. అంటే మనకి ఉష్ణమండల ప్రాంతాలైనటువంటి అమెజాన్ కానీ, ఆగ్నేయాసియా కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇవన్నీ కూడా ప్రపంచ ఉద్గారాలకు తక్కువగానే దోహదపడ్డాయి. సో అమెరికా, చైనాలో 10% ధనవంతుల నుండి వెలువడుతున్నటువంటి ఉద్గారాలు ప్రపంచ దుర్బల ప్రాంతాల్లో వేడి తీవ్రతలు 2 నుంచి 3 రెట్లు పెరగడానికి కారణమవుతున్నాయి. అంటే ఉష్ణమండల ప్రాంతాలు తక్కువగానే ఎఫెక్ట్ చూపిస్తున్నా కూడా మనకి మెయిన్గా ఎక్కడి నుంచి అంటే అమెరికా, చైనాలో 10% ధనవంతుల నుంచి ఎక్కువగా ఉద్గారాలు అనేవి వెలువడుతున్నాయి అన్నమాట. దానివల్ల వేడి తీవ్రతలు కూడా మనకి 2 నుంచి 3 రెట్లు పెరగడానికి కారణమవుతున్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సుదర్శన చక్ర. ఈ సుదర్శన చక్ర అనేది మనకి దేనికంటే భూతలం నుంచి గగనతలంలోకి ఉపయోగించేటువంటి మిసైల్ అనమాట ఈ సుదర్శన చక్ర. అయితే ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన తర్వాత 2 సెకండ్ల నుంచి 5 నిమిషాల వరకు కూడా పనిని పూర్తి చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే ఆధునిక క్షిపణి నాశక వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది.
యుద్ధ విమానాలు, జెట్లు, డ్రోన్లు, క్షిపణుల కూల్చివేత కూడా క్షణాల్లోనే చేస్తుందన్నమాట. 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు దేశాలకు చెందినటువంటి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా నాశనం చేయగలటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను సుదర్శన చక్రగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పిలుస్తుందన్నమాట. అంటే ఈ సుదర్శన చక్ర యొక్క కెపాసిటీ ఎంత అంటే ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు దేశాలకు చెందినటువంటి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్లని, డ్రోన్లని, క్రూయిజ్లని, బాలిస్టిక్ క్షిపణులను కూడా ఇది నాశనం చేస్తుందన్నమాట. సో S-400 అనేది ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు పేరు పెట్టారు అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పేరు పెట్టారనమాట. అలాగే 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రుసేనల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తించి ట్రాక్ చేసేటువంటి సామర్థ్యం కూడా దీనికి కలదన్నమాట. అంటే ఇది ఎంత దూరంలో అంటే 600 కిలోమీటర్స్ కెపాసిటీలో ఉన్నటువంటి శత్రుసేనల డ్రోన్లని, క్షిపణులను, యుద్ధ విమానాలను కూడా ఇది ట్రాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి కలదనమాట. అట్లాగే అసలు దీనికి సుదర్శన చక్ర అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పురాణాల్లో విష్ణుమూర్తి ఆయుధం ఏంటి అంటే సుదర్శన చక్రం అనమాట. సో కాబట్టి ఈ సుదర్శన చక్రము 360 డిగ్రీస్ యాంగిల్లో తిరుగుతుంది కాబట్టి ఈ మిసైల్ కూడా అంత కెపాసిటీ ఉందన్న పేరుతోటి ఈ పేరు పెట్టడం జరిగిందనమాట. సో మన దగ్గర S-400 శ్రేణికి చెందినటువంటి 5 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ 2018లో రష్యాతో ఒప్పందం కూడా చేసుకుందనమాట. ఇప్పటికే 3 5,400 స్క్వాడన్లు అందుబాటులోకి రాగా మరొక 2 వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయన్నమాట. సో ఈ మూడింటి కోసం కూడా ఎంత ఖర్చు చేశారంటే 30,000 కోట్లు. అంటే మనం రష్యాతోటి 5 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. ఏ ఇయర్లో అంటే 2018లో అనమాట. సో ఇప్పటికే మనకి 3 స్క్వాడన్లు అందుబాటులోకి వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా 2 అనేవి వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి అన్నమాట. సో ఈ మూడింటి కోసం కూడా 30,000 కోట్లు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదే మన ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు చేసింది 30,000 కోట్లు. అలాగే ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్ కుష అన్నమాట. సో ఈ ప్రాజెక్టు కుష అనేది మనకి ఏంటి అంటే రాడార్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్, ట్రాకింగ్, అటాకింగ్ పర్పస్ల కోసం ఈ ప్రాజెక్టు కుష అనేది తీసుకొని రావడం జరిగింది. అందులో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో రాడార్ వ్యవస్థ ఉంటుంది, కమాండ్ కంట్రోల్ ఉంటుంది, ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది, అటాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రాజెక్టు కుష కూడా మనకి భూమి ఉపరితలం నుంచి గగనతలంలోని దీర్ఘశ్రేణి లక్ష్యాలను ధ్వంసం చేసే వ్యూహం అన్నమాట. ఇది DRDO సారథ్యంలో అభివృద్ధి చెందింది. ప్రాజెక్టు కుష అనేది దేశీయంగా దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థల తయారీకి ప్రాధాన్యత అనేది ఇచ్చింది. అందుకోసం 21,700 కోట్ల ప్రాజెక్టు కుష పేరుతోటి మనకి పని అనేది ప్రారంభించింది అనమాట. ఇది అందుబాటులోకి వస్తే అంచెలవారీ గగనతల రక్షణ అంటే లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ LRSAM అనమాట. ఇది మరింత బలోపేతం అవుతుందన్నమాట. సో వీటిని DRDO అభివృద్ధి చేస్తుంది. సో కెపాసిటీస్ ఏంటి అని అంటే ఈ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ LRSAM ఉంది కదా, ఈ LRSAMలో ఉన్నటువంటి కెపాసిటీస్ డిఫరెంట్ శ్రేణుల్లో మనకి M1 శ్రేణిలో 150 కిలోమీటర్ల దూరం అనమాట, M2 శ్రేణిలో 200 కిలోమీటర్లు, M3 శ్రేణిలో 350 కిలోమీటర్ల శ్రేణుల్లో వీటిని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే 2029 నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మన వైమానిక దళం ఇప్పటికే ఆర్డర్ కూడా చేసింది. సో DRDOతో పాటు ప్రైవేట్ సంస్థలు ఏంటి అంటే సోలార్ ఇండస్ట్రీస్, భారత్ డైనమిక్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వాములు. అంటే ఈ ప్రాజెక్టు కుషలో ఎవరెవరు భాగస్వాములు అని అంటే మనకి DRDO, ప్రైవేట్ సంస్థలైనటువంటి సోలార్ ఇండస్ట్రీస్ అండ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇందులో భాగస్వాములు అనమాట. సో నెక్స్ట్ మూడవది వచ్చేసి ఏంటి అని అంటే ఇందిరా సౌరగిరి జల వికాసము. ఈ ఇందిరా సౌరగిరి జల వికాసం అనేది తెలంగాణ రాష్ట్రంలో మనకి May 18న సీఎం ప్రారంభించనున్నారు. ఎక్కడ అంటే ఈ ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ఎక్కడ ప్రారంభం కానుంది అంటే నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ప్రారంభం కానుంది. గిరిజనులకి ROFR చట్టం కింద కేటాయించినటువంటి భూములను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఇందిరా సౌరగిరి జల వికాస స్కీమ్ అనేది రానుందన్నమాట. సో వారిని ఆర్థికంగా అంటే గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మనకి 12,600 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు. అయితే వచ్చే 5 సంవత్సరాల్లో 2.10 లక్షల మంది రైతులకి 6 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందించడానికి ఈ పథకం అనేది ఉపయోగపడనుందన్నమాట. అంటే రాబోయే 5 ఇయర్స్లో మనకి 2.10 లక్షల మంది గిరిజన రైతులకి 6 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందించడం కోసం ఈ పథకం అనేది రానుంది, ఇందిరా సౌరగిరి జల వికాసం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే దివ్యాంగుల ఉపాధి కల్పనకి జాబ్ పోర్టల్ అనమాట. తెలంగాణ రాష్ట్రం యూత్ ఫర్ జాబ్స్ అనే సంస్థతో కలిసి ఈ జాబ్ పోర్టల్ని ఏర్పాటు చేసింది.
ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు. సో నేరుగా అయితే మనము మలక్పేట నల్గొండ చౌరస్తాలో దివ్యాంగుల శాఖ సంచాలకుడి కార్యాలయంలో మనం డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు అంటే ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సుమారు 300 కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్నాయన్నమాట. ఈ జాబ్ పోర్టల్ ఎన్ని కంపెనీలు ఉన్నాయంటే 300 కంపెనీలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు 10th and 11th మే కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.